ఈరోజు వీడియోలోకి వచ్చి నీలం లైనీస్ అండ్ గార్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. దాని కంపెనీ గురించి అనాలిసిస్ చేసి అప్లై చేయాలో లేదా అని చూద్దాం. అలాగే మెయిన్ బోర్డ్ ఎస్ఎంఈ ఐపీఓ లేటెస్ట్ గిరి మార్కెట్ ప్రీమియం అంతా చూద్దాం. ఇది ఐపీఓ వచ్చి ఓపెన్ డేట్ వచ్చి 8th నవంబర్ నుంచి 12th నవంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 13 నవంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 18th నవంబర్, ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్, ఇష్యూ సైజ్ వచ్చి 13 crores అనమాట. ఫ్రెష్ ఇష్యూ మొత్తం 13 crores. ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు. లీడ్ మేనేజర్స్ కింద చూసుకుంటే ఎక్స్పర్ట్ గ్లోబల్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న వాళ్ళు లీడ్ మేనేజర్స్ అనమాట ఈ ఐపీఓకి. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 20 రూపీస్ నుంచి 24 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అనమాట. ఒక లాట్కి మనకి కావాల్సిన అమౌంట్ 1,44,000 అమౌంట్ కావాల్సి వస్తుంది. ఒక లాట్లో 6,000 షేర్స్ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి 2010లో స్టార్ట్ అయింది. నీలం లైనీస్ అండ్ గార్మెంట్స్ ఇండియా లిమిటెడ్ అని సాఫ్ట్ హోమ్ ఫర్నిషింగ్ కంపెనీ అనమాట. వచ్చి టవల్స్, రగ్స్, డోర్స్, షర్ట్స్, గార్మెంట్స్ అండ్ పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ తయారు చేస్తుంటుంది ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ వచ్చి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. బిడ్వాని అండ్ థానే మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అలాగే ఈ కంపెనీ యొక్క కస్టమర్ క్లయింట్స్ చూసుకుంటే డొమెస్టిక్లో విజయ్ సేల్స్, అమెజాన్, మీషో అండ్ అమెజాన్స్ స్టోర్స్ ఉన్నాయన్నమాట క్లయింట్స్ కింద. విజయ్ సేల్స్ అన్నది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మెయిన్ విజయ్ సేల్స్ అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ సప్లై, కానీ దీనికి కూడా ఈ కంపెనీ కూడా చూపిస్తుంది అనమాట విజయ్ సేల్స్ అని కస్టమర్ క్లయింట్ కింద. అలాగే ఇంటర్నేషనల్ క్లయింట్స్ చూసుకుంటే ట్యూస్డే మార్నింగ్ టీజేఎక్స్, పేమ్ అమెరికా, ఓషన్ స్టాప్, ఆస్ట్రేలియన్ బిగ్ లాట్స్, 99 సెంట్స్ అండ్ యుఎస్ పోలో ఇవన్నీ క్లయింట్స్ కింద ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్స్లో. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ చూసుకుంటే 4,000 సెట్స్ పర్ డే కెపాసిటీ ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ 6,000 సెట్స్ పర్ డే కింద కెపాసిటీ చేస్తూ ఉంటుంది అనమాట. 60% రెవెన్యూ వచ్చి మనకి డొమెస్టిక్లో వస్తే 40% రెవెన్యూ వచ్చి ఎక్స్పోర్ట్స్లో వస్తూ ఉంటుంది. అలాగే రెవెన్యూ వైజ్ చూసుకుంటే 67% వచ్చి బెడ్షీట్స్ నుంచి, 3.47 వచ్చి పిల్లో కవర్స్ నుంచి, 0.74% రెవెన్యూ వచ్చి మనకి టవల్స్ ద్వారా వస్తుంది. అలాగే 0.37% హ్యాండ్ టవల్స్ అండ్ నాప్కిన్స్ ద్వారా వస్తుంది అనమాట రెవెన్యూ. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అసెట్స్ చూసుకుంటే 22లో 78 crores ఉంటే, 23 వచ్చేటప్పుడు 99 crores ఉంది, 24లో 121 crores ఉంది అనమాట. ఫస్ట్ క్వార్టర్ జూన్ 24కి 120 crores ఉంది అనమాట. రెవెన్యూ చూసుకుంటే 103 crores ఉంది 22లో, 23 వచ్చేటప్పటికి 105 crores ఉంది, మార్చ్లో 104 crores ఉంది అనమాట మార్చ్ 24కి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 2.99 crores ఉంది మార్చ్ 22లో, 23లో 2.37 crores ఉంది, 24 మార్చ్కి 2.46 crores ఉందన్నమాట. ఫస్ట్ క్వార్టర్ 24లో చూసుకుంటే 0.8 lakhs ఉందన్నమాట. అలాగే నెట్వర్క్ చూసుకుంటే 14 lakhs అని, 14 crores అని, అలాగే 23లో చూసుకుంటే 21 crores అని, అలాగే 24 మార్చ్లో చూసుకుంటే 23 crores అని, అలాగే ఫస్ట్ క్వార్టర్లో 24 crores ఉందన్నమాట నెట్వర్క్. బారోయింగ్స్ చూసుకుంటే 51 crores ఉండేది 22లో, 23లో 65 crores ఉంది, 24 మార్చ్కి 69 crores ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ జూన్కి 75 crores ఉందన్నమాట. మెయిన్ ఇంత స్మాల్ ఎస్ఎంఈ ఐపీఓకి అప్పు కూడా చాలా ఎక్కువ ఉంది, 75 crores అంటే. అలాగే దీని మార్కెటలైజేషన్ క్యాపిటల్ చూసుకుంటే 48.52 crores క్యాపిటల్ ఉందన్నమాట మార్కెట్ క్యాపిటలైజేషన్. రెవెన్యూ డిక్లైన్ అయింది 0.63%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 3.43%. ఫైనాన్షియల్ ఇయర్ 24 to 23 మధ్యలో ఉందన్నమాట. రెవెన్యూ చూసుకుంటే 2.5 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ కంపెనీ ఐపీఓ ఎందుకు తీసుకొచ్చారంటే ఫండింగ్ ఎక్స్పెండిచర్ గురించి, అలాగే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవన్నీ కొనడానికి అనమాట కంపెనీకి, ప్లాంట్స్కి. అలాగే ఉన్న అప్పుని తగ్గించుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చారు, జనరల్ కార్పొరేట్ పర్పస్కి అనమాట. ఫైనల్గా ఐపీఎల్ అప్లై చేయాలా లేదా అంటే ఫైనాన్షియల్స్ వీక్గా ఉన్నాయి. ఫ్లాట్ గ్రోత్ కూడా, రెవెన్యూలో కూడా పెద్ద ఇంక్రీజ్ ఏం లేదనమాట. ప్రాఫిట్లో కూడా ఏం పెద్ద ఇంక్రీజ్ ఏం లేదు. మెయిన్ అప్ ఎక్కువ ఉందన్నమాట, 75 crores. యాక్చువల్లీ కంపెనీ లీడ్ మేనేజర్స్ వాళ్ళందరూ అడ్వైస్ చేయడం వల్ల ప్రైస్ బ్యాండ్ని రీజనబుల్గా తీసుకొచ్చారు 20 నుంచి 24 రూపీస్కి. కానీ అట్రాక్టివ్గా తీసుకురావడం ఒకటే కాకుండా మెయిన్ ఫైనాన్షియల్స్ వీక్గా ఉన్నాయి.
ప్లస్ అప్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఈ ఐపీఎల్ అవాయిడ్ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. సో మీరు కూడా అప్లై చేయడం కంటే అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.